హాయ్ అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మొహమ్మద్స్ అండ్ క్రేజీ లాగ్స్. ఈరోజు మన వీడియోలో సుదర్శన హోమం ఎందుకు చేస్తారు, అసలు చేయడం వల్ల ఏం ఉపయోగాలు ఉంటాయి అని చెప్పి వీడియో చేశానండి. సో కంప్లీట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో నా వీడియో చూస్తూ కూడా ఇప్పటికొచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. సో ఇంక లేట్ ఎందుకండి, వీడియోలోకి వెళ్దాం రండి, చెప్తాను అసలు సుదర్శన హోమం అంటే ఏమిటో. సుదర్శన హోమం అనేది మన హిందూ సాంప్రదాయంలోని ఒక అతి పవిత్రమైన అగ్ని ఆచారంగా భావిస్తారండి. అలాగే ఈ హోమంలో విష్ణుమూర్తి యొక్క దివ్యాయుధమైన సుదర్శన చక్రం చుట్టూ కేంద్రీకరిస్తూ ఉంటుంది అని అంటారండి. సో మనకి విష్ణుమూర్తికి అలాగే ఆయన ఆయుధమైన సుదర్శన చక్రానికి కలిపి ముడిపడి చేసే ఈ హోమాన్ని సుదర్శన హోమం అని అంటారండి. ఈ సుదర్శన హోమం ఇంట్లో చేసుకుంటే ఏం ప్రయోజనాలు కలుగుతాయో చెప్తాను వినండి. మనం ఈ సుదర్శన హోమం గనక మన ఇంటిలో చేసుకుంటే మనకి ఫస్ట్గా శత్రువుల బాధ తప్పుతుందండి. అలాగే మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా అవి తొలగుతాయి. అలాగే మనకి ఏవైనా ఆటంకాలు ఉండి ఏవైనా పనులు జరగట్లేదు అని అనిపిస్తే గనక ఈ సుదర్శన హోమం చేయించుకుంటే అటువంటి అడ్డంకులన్నీ తొలగుతాయండి. అలాగే ముఖ్యంగా పిల్లలకు కానీ పెద్దలకు కానీ దుష్టశక్తి ప్రభావాలు కానీ చీడలు కానీ పీడలు కానీ అలాంటి ప్రభావాలు ఏవైనా ఉంటే గనక ఈ సుదర్శన హోమం చేయించుకుంటే అటువంటివన్నీ తొలగిపోతాయండి. అలాగే సంపద శ్రేయస్సు ఇంటికి రక్షణ కలుగుతుందండి. అలాగే సుదర్శన చక్రం ఆధారంగా ఈ హోమాన్ని నిర్వహిస్తారు. అలాగే ఈ హోమంలో విష్ణుమూర్తి యొక్క అవతారమైన నరసింహస్వామి నివసిస్తూ ఉంటారని నమ్ముతారు. అలాగే సుదర్శన హోమం ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకుంటే మంచిది. మనకి సుదర్శన హోమం అన్నది ఏకాదశి, ద్వాదశి, అలాగే పౌర్ణమి లేదా శనివారం అలా చేసుకోవాలండి. లేదంటే ఎవరైతే హోమం చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళ జన్మ నక్షత్రాన్ని బట్టి ఆ నక్షత్రము, ఆ తిథి, ఆ వారము కలిసేటట్టు చూపించుకుని పంతులకి అప్పుడు చేయించుకోవాలండి. అప్పుడు మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక హోమంలో ధరించవలసిన వస్త్రాలు ఏమిటి? మనకి అనుకూలంగా ప్రశాంతంగా పూజ చేయగలిగేటట్టు వస్త్రాలను ధరించండి. కొత్తవే ధరించాల్సిన అవసరం లేదు. శుభ్రంగా ఉన్న వస్త్రాలు ధరిస్తే సరిపోతుంది. సో సుదర్శన హోమం అంటే ఏమిటి అని అందరూ విన్నారు కదండి. సో నా వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.